హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు ఈ రెసిపీని కొత్తగా నేను ట్రై చేసిన ఈ రెసిపీని ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం పిల్లల కోసం నేనైతే ట్రై చేశాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీకు లైక్ షేర్ చేయండి. దీనికోసం అయితే నేను 4 ఆలుగడ్డలు తీసుకున్న, ఒక క్యారెట్. పెద్దవి ఆలుగడ్డలు అయితే 3 సరిపోతాయి. నేను మామూలు మీడియం సైజు ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీసులు ఆలు మొత్తం కడిగేసుకొని కట్ చేసి పెట్టుకొని ఒక క్లాత్లో వేసి ఆరనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ పీసులను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడవులా కట్ చేసుకోవాలి. దానికోసం ఒక స్పూను ఉల్లిపాయలు కట్ చేసినవి, కొన్ని నువ్వులు, సన్నగా తరిగిన కొన్ని ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి తీసుకున్నా నేను. ఇవన్నీ పడతాయి ఈ ఐటెం కోసం. ఇప్పుడైతే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆలు ఉంటుంది కదా అవన్నీ వేంపేసుకోవాలి. ఇలా మంటని మీడియంలోనే ఉంచి చేసేసుకోవాలి ఇదంతా. చూడండి, ఇలా ఈ కలర్లో వస్తే చాలు, బాగా ఎక్కువ కాలనివ్వద్దు. నేనైతే మొత్తం వేంపేసుకున్నా. ఇలా ఈ కలర్లో మాత్రమే కాలాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవాలి. చూడండి నేను ఎలా సన్నగా తరిగానో. ఇప్పుడు సన్నగా తరిగిన ఎల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న పీసులు, అది కూడా ఒక 1 స్పూన్ పడతాయి అంతే, ఎక్కువ వేసుకోదు. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నేను ఇప్పుడు పోపు పెట్టే టైంలో మొత్తం స్టవ్ లోనే ఉంచి ట్రై చేయాలి. సన్నని మంట మీద మాత్రమే వేపుకోవాలి, లేకపోతే తొందరగా అడుగంటేస్తుంది. నేను అందులో అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసి వేయించుకుంటున్నా. ఇవి ఎక్కువ ఆయిల్ పోయొద్దు, 1 స్పూన్ లేదా 2 స్పూన్లు అంతే. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక వేంపేసుకున్న ఆలు కూడా అందులోనే వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పెద్ద ఐటమ్స్ ఏం పట్టవు ఇందులోకి. చూడండి, ఇలా కొద్దిగా 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అంతే అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు, గుర్తుంచుకోండి. సాల్ట్ మాత్రం కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు టమాటా సాస్ వేసుకోవాలి. నాకు అందాజా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. అదంతా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇలా స్పూన్ తోటి. ఒక పక్క అది ఫ్రై అవుతుంది కదా, ఆలోపు చేసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద కొంచెం కాస్త ఇలా ఉడికేసిన తర్వాత మనకి క్యారెట్ ముక్క ఉడికిందా లేదా సన్నని మంట మీద అంతసేపు ఉడికించి తర్వాత బంగాళదుంపలు వేయించాక ఇప్పుడు మనం కలిపెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి. మెయిన్ క్యారెట్ ఉడికిందా లేదా కూడా చూసుకోవాలి. అది వేగేదాకా ఆలుగడ్డ ముక్కలు వేయొద్దు. అవన్నీ వేగాకనే మనం గంటతో ఇట్లా ఒత్తి చూస్తే తెలుస్తుంది కదా, కట్ అవుతుంది. ఆ మిశ్రమం కూడా వేసుకున్నాక ఇప్పుడు పైనుండి ఒక స్పూన్ అలా నువ్వులు పడతాయి వేసేసుకోవాలి, పచ్చి నువ్వులు. అది కూడా నువ్వుల ఫ్లేవర్ ఏం తెలియదు మనకు. నువ్వులు వేస్తే ఎలా ఉంటుంది టేస్ట్ అని అనుకుంటారేమో కానీ నువ్వుల ఫ్లేవరే తెలియదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, చాలా సన్నగా, అది ఓన్లీ పైనుండి వేయడానికి డెకరేషన్ కోసం అంతే. అవి వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మన ఐటెం మొత్తం రెడీ అయిపోయింది. దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే. ఇంకా పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కదా, ఇలా చేసి పెట్టండి ఒకసారి. అదంతా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పైనుండి ఉల్లిగడ్డలు ఇంకా కొన్ని ఉంటే పైనుండి చల్లేస్తే చక్కటి ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది పిల్లల కోసం అయితే. ఈ ఎండాకాలంలో పిల్లలు ఇంట్లో ఉండి సతాయిస్తారు కదా, బయటకెళ్ళి చిప్స్ అది ఇది కొనుక్కరాకుండా మనం ఇలా ఇంట్లో చేసి పెడితే మాత్రం కొత్తగా రెసిపీ నచ్చిందని అంటారు. చూడండి, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇలా వీలైతే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.